హాయ్ వ్యూయర్స్, ఇవాళ తెలంగాణ స్పెషల్ పిండి వంట కారం పూరీలు ఈజీ అండ్ క్రంచీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. ఇలాంటి ఎలా వస్తుందో కారం పూరీలకి పావు కిలో శనగపిండి, హాఫ్ కేజీ ఏమో మైదా పిండి, 100 గ్రామ్స్ బియ్యం పిండి. ఇవన్నీ నేను జల్లెడ పట్టుకొని రెడీగా పెట్టుకున్నాను. హాఫ్ కేజీ మైదా పిండి, ఇది పావు కిలో శనగపిండి, బియ్యం పిండి 100 గ్రామ్స్ బియ్యం పిండి వేసుకోవాలి. 4 టేబుల్ స్పూన్స్ నువ్వులు వేసుకుంటున్నాను. దీనికి 3 టీ స్పూన్స్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 3 టేబుల్ స్పూన్స్ కారం పొడి వేసుకోవాలి. ఉప్పు 2 టీ స్పూన్స్ వేసుకున్నాను. ఒక కట్ట కరివేపాకు ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక కట్ట కొత్తిమీర. ఇదంతా మంచిగా దీంట్లో కలిసిపోయేలా కలుపుకోవాలి. ఇదంతా బాగా కలుపుకోవాలి. అంతా కలిసిపోయేలాగా అన్నీ మనము కారం ఉప్పు అన్నీ వేసుకున్నాం కదా, అదంతా మంచిగా కలిసిపోవాలి. ఇదంతా పిండిలో ఈ కొంచెం పిండి చేతిలో వేసుకొని ఉప్పు కారము టేస్ట్ చూసుకోండి. దాంట్లో ఉప్పు కారం తక్కువ ఉన్నా మీరు వేసుకోండి. ఇక్కడ కొద్దిగా సాల్ట్ నాకు తక్కువ అనిపిస్తుంది, నేను సాల్ట్ వేసుకుంటున్నాను. మనం పూరీ కోసం ఎలా తడుపుకుంటామో అలా తడుపుకోవాలి. ఇది వాటర్ పోసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని కలుపుకోండి. దీంట్లో పసుపు వేయద్దు, మాడిపోతుంది. నూనెలో వేపుకున్నప్పుడు తొందరగా కలర్ బ్రౌన్ కలర్ వచ్చేసి మాడిపోతుంది కాబట్టి పసుపు అస్సలు వేయద్దు. దీంట్లో ఆయిల్ పసుపు వేయకూడదు, మొత్తం తడుపుకోవాలి. గట్టిగా పూరీ పిండి ఎలా ఉంటుందో అలా తడుపుకొని మనం నూనె పొయ్యి మీద కడాయి పెట్టుకొని వేడి చేసుకునే వరకు ఇది పక్కకు పెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ పక్కకు పెట్టుకుంటే సరిపోతుంది. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసేసుకోవాలి. మూత తీసేసుకొని చిన్న చిన్న ముద్దలు లుడ్డ కట్టుకోవాలి. ఇంత చిన్న చిన్న బాల్స్ చేసుకోవాలండి. ఇలా చిన్న సైజే వేసుకోవాలి. ఇలా అన్నీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు బెలాన్స్ చూపిస్తే ఎంత సన్నగా చేయాలో. మైదా పిండి అండి, ఇది పొడి పిండి. నేను మైదా పిండి తీసుకున్నాను. దీంట్లో అద్దేసుకొని ఇంకా బెలాంచుకోవాలి. చూడండి ఎంత సన్నగా ఉందో. ఇంత చిన్న పిండి ముద్దని ఇంత పెద్ద పూరి వేసుకోవాలి. అంటుకోకుండా కొంచెం పొడి పిండి చల్లుకోవాలి దీనిపైన. అప్పుడు ఒకటి అంటుకోవు. కష్టపడి బెలాంచినాయని వేస్ట్ అయిపోతుంది. మళ్ళీ అంటుకుంటే మళ్ళీ మొదటి నుంచి బెలాంచుకోవాల్సి వస్తుంది. నూనె కాగిందో లేదో ఒకసారి చూసుకోవాలి. పైకి వచ్చేసింది, బాగా కాగింది. పూరీలు వేసుకొని వేపుకోవాలి. పూరీలు కాల్చుకునేటప్పుడు మెత్తగా ఉంటుంది. ఇది మెల్లగా జాగ్రత్తగా ఇట్లా తిప్పుకుంటూ ఉండాలి. 2 సైడ్స్ మంచిగా లో ఫ్లేమ్లో కాల్చుకోవాలి. ఇవి ఆయిల్ ఎక్కువ పీల్చుకోదు. ఈ పూరీ కాల్చుకునేటప్పుడు నేను మెత్తగా ఉంటుందని చూపించాను కదా, ఇది బాగా వేగిపోయిందని అంటే అది కడక్ అవుతుంది పాపడ్లాగా. అప్పుడు మనం ఆ నూనె నుంచి తీసేసుకోవాలి. ఇట్లా కొంచెం లైట్ ఎల్లోయిష్ కలర్ ఉన్నప్పుడే తీసేయాలి. అది చల్లగైనాక కొంచెం బ్రౌన్ కలర్కి వస్తుంది, గోల్డెన్ బ్రౌన్ కలర్కి. ఇప్పుడు హాఫ్ అన్ అవర్లో 80 పూరీస్ వరకు అయినాయి ఇవి. ఈ క్రంచీ కారం పూరీలు టీ టైమ్ స్నాక్స్లో కానీ లేకపోతే టిఫిన్ బాక్స్లో సైడ్ స్నాక్స్లో కానీ మంచిగా ఉంటుంది. అన్ని పూరీలు ఇలాగే లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇది బిగినర్స్ అయినా ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అయితే ఈజీగా కరెక్ట్గా కుదురుతుంది కారం పూరీలు. కారం పూరీ రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత క్రంచీగా క్రిస్పీగా ఉందో. ఇవి
ఇలా అంటే ఎలా వస్తుందో. అలాగే నూనె కూడా ఎక్కువ పీలవదండి. దీంట్లో నేను పోసిన నూనె అట్లే ఉంది, కొంచెం 1/2 ఇంచ్ వరకే తగ్గిపోయింది. ఎక్కువ నూనె కూడా పీల్చుకోదు కాబట్టి. ఆయిల్ ఫుడ్స్ అంటే భయపడే వాళ్ళు కూడా ఏం భయం లేకుండా తినేయచ్చు ఈజీగా. ఇది మనము 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి. ఎయిర్ టైట్ డబ్బాలో కానీ ఇలాంటి స్టీల్ క్యాన్స్లో కానీ వేసేసుకొని పెట్టేసుకుంటే 1 మంత్ వరకు నిల్వ ఉంటుంది. ఇది ముక్క వాసన అలాంటివి ఏం రావు, జిడ్డు వాసన వస్తుంది ఆయిల్లో మనం చేసుకోవడానికి, అలాంటివి ఏం రావు. నీట్గా మంచిగా స్టోర్ చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.